హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు స్వీట్ కార్న్తో వడలు తయారు చేయు విధానము చూసేద్దాము. వీటిని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు. 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను, అవి మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెము పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి, బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసిన మిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుంటున్నాను. చిటికెడు వాము కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా మెత్తగా ఉంటే మీరు పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకున్నాను ముందుగానే. ఇది స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పిండిని ఇలా చిన్న చిన్నవిగా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా ఈ మాదిరిగానే వేసేసుకోవాలి. మంటని మీడియంలో సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత అన్నిటినీ కూడా తిప్పేసుకుందాము. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనము కాల్చుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇవి అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.